సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి టీవీ 2 వసంతాల ప్రస్థానం ప్రత్యేక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. బాబాగారి ఒడిలో సాయి టీవీ శ్రద్ధా సబూరి అనేటువంటి 2 మైలురాళ్ళను దాటి 3వ వసంతంలోకి అడుగు పెడుతుంది. నిజంగా మనందరి అదృష్టం చేత బాబా కృప వల్ల మనం ప్రతిరోజు కూడా సాయి టీవీ ద్వారా సాయిని దర్శించడం, సాయికి సంబంధించినటువంటి అనేక విషయాలు తెలుసుకోవడం, ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థ, ఒక ఆనందం, వీటన్నింటినీ మనం పొందుతున్నాం. అయితే వీటన్నిటి వెనకాల ఒక కఠోరమైనటువంటి సాధన, బాబా ఈ 2 ఏళ్లలో మాకిచ్చినటువంటి శిక్షణ. ఎందుకంటే సాయిబాబా మార్గంలో మనకు శిక్షణే తప్ప శిక్షలు ఉండవు. చాలా సందర్భాల్లో మనం మామూలుగా మన ఇంట్లోనో లేకపోతే మన ఆఫీస్లోనో లేకపోతే మన ఉద్యోగరీత్యానో పని చేసుకుంటూ ఉంటే ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందిరా నాయనా ఇది, దీని నుంచి మనం తప్పుకుందామంటాం. ఎందుకంటే లౌకికమైనటువంటి జీవితంలో చేసేటువంటి పనులకు అటువంటి అనుభవాలు ఉంటాయి. కానీ ఈ 2 సంవత్సరాల ప్రస్థానం అంటే సాయి టీవీ మన ముందుకు వచ్చి 2 సంవత్సరాలు, అంతకంటే ముందు మరో 3 సంవత్సరాల మొత్తం ఈ ప్రస్థానంలో బాబా నేర్పించినటువంటి పాఠాలు మీ అందరికీ తెలపాలి. అందరూ కూడా బాబా మార్గంలో బాబాను ప్రేమిస్తూ ఇంకెంత మనం ముందుకెళ్ళాలి, బాబాను మనం ఎంత విశ్వసించాలి, మనం ఏ స్థాయిలో మనం విశ్వసిస్తున్నాం, బాబాను ఏ దృష్టితో మనం చూస్తున్నాం అన్నటువంటి అనుభవాలను మీరు కూడా ఆకలింపు చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీకోసం రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సాయి టీవీ వీక్షిస్తున్నటువంటి మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులం. ఈరోజు సాయి టీవీ కూడా సాయినాథుడు ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థలో మనందరం సమిష్టిగా ముందుకు సాగుతూ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఆ కార్యక్రమాల ద్వారా సాయి టీవీని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే బాబాకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైనా సరే ముందుగా చాలా చిన్నగానే ప్రారంభమవుతాయి. ఆ చిన్నగా ప్రారంభమైనటువంటి వ్యవస్థలు తర్వాత, ఎందుకంటే మామూలుగా మనం చూసినట్టయితే ఎందుకు ఇది అని చెప్పి మనం దీన్ని వదిలేస్తే అక్కడితో ఆగిపోతుంది. కానీ బాబా మార్గంలో మనం ఒక పని ఒప్పుకున్న తర్వాత ఆ పనిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక పెద్ద అనుభవం, పెద్ద ఉదాహరణ, సజీవమైనటువంటి సాక్ష్యమే ఈ సాయి టీవీ. ఎందుకంటే మామూలుగా మనం ఒక మందిరాన్ని నిర్వహించాలంటేనే అనేక రకాలైనటువంటి సమస్యలు, పూజారి దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ శుభ్రం చేసేటువంటి మనుషుల వరకు అన్నింటికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అలాంటిది ప్రతినిత్యం మనం సాయిని దర్శింపచేస్తూ టెక్నాలజీ పరంగా మనం ముందుకెళ్ళాలి అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఎంత కష్టం, ఎంత నష్టం ఉంటుంది, అదేవిధంగా ఎంత ఓర్పు ఉండాలి, ఎంత సహనం ఉండాలి అనడానికి నిజంగా సాయి టీవీ అనేటువంటిది ఒక శిక్షణాలయం లాంటిది. జీవితంలో మనం ఎంత నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి అనేటువంటి దాంతో మనం కనుక ఒకసారి గమనించినట్టయితే ఆ రోజు బాబా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 2 రకాలైనటువంటి వ్యవస్థలు సాయిబాబా మార్గంలో ముందుకెళ్తున్నాయి. ఒకటి ఆకర్షణీయమైనటువంటి వ్యవస్థ, రెండవది సాయిబాబా తత్వాన్ని అర్థం చేసుకొని బాబాను మన మనసులో నిలుపుకొని బాబా మన హృదయంలోనే ఉన్నాడనేటువంటి భావనలోకి వెళ్ళేటువంటి వ్యవస్థలు. ఈ 2 వ్యవస్థల ప్రయాణం మనం చూసినట్టయితే ఆకర్షణీయంగా ఉన్నటువంటి వ్యవస్థ చాలా ముందుకెళ్ళిపోయింది. ఏదైతే నిజంగా బాబాను అర్థం చేసుకోవడానికి ఉన్నటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా వెనుకబడి ఉన్నాయి. దానికి మనం ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే ఎప్పుడో 1918వ సంవత్సరం, సుమారు 100 సంవత్సరాల క్రితం సమాధైనటువంటి సాయిబాబా అనేటువంటి ఒక పరబ్రహ్మ షిరిడీలో ఉన్నాడని చెప్పి మన తెలుగు వాళ్ళ దగ్గరికే మనం వస్తే ఏ 1920లోనో 25లోనో 30లోనో ఎవరో ఒకరు హైదరాబాద్ నుంచో, విజయవాడ నుంచో, గుంటూరు నుంచో, శ్రీకాకుళం నుంచో, వైజాగ్ నుంచో షిరిడీకి వెళ్ళి ఉంటారు.
అక్కడ వాళ్ళు చూసి ఆ అనుభవాన్ని పొంది సాయిబాబా అనేటువంటి ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయనను ఆశ్రయిస్తే మన కోరికలన్నీ తీరుతాయనేటువంటి ఒక అనుభవంతో వచ్చి మిగతా వాళ్ళకి చెప్పితే ఈరోజు దేశం మొత్తంలో కేవలం ఒక తెలుగు ప్రజానికమే ఎక్కువగా షిరిడీకి వెళ్ళారు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా లేనంతగా ఎక్కువ మందిరాలు కట్టుకుంది మన తెలుగు రాష్ట్రాల్లోని. బాబాకు మందిరాలు కట్టేశాం, బాబాను ఒక 6 అడుగుల విగ్రహాన్ని పెట్టేసుకున్నాం, బాబా పేరు మీద ఒక అన్నదానం చేస్తున్నాం. అదేవిధంగా బాబాకు ఒక వెండి సింహాసనం చేయించాం, వెండి సింహాసనం అయిన తర్వాత బంగారు సింహాసనం చేయించాం. అందరికీ భక్తులందరికీ ఇప్పటిదాకా ఈ ఆకర్షణీయమైనటువంటి వ్యవస్థ అంటే సాయిబాబా విగ్రహమేమో సాయిబాబా రూపమే పెద్ద ఆకర్షణ. బాబానే చెప్పారు, నా దగ్గరికి వచ్చేవారు మొదట కేవలం లౌకికమైనటువంటి కోరికలతో మాత్రమే వస్తారని చెప్పి. ఆ విధంగా ప్రారంభమైనటువంటి వ్యవస్థలు ఈరోజు చాలా పెద్ద మందిరాలు, కొన్ని కోట్ల రూపాయలు బాబా పేరు మీద డిపాజిట్లు ఉన్నటువంటి మందిరాలు ఉన్నాయి, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి బాబా మందిరాలు ఈరోజు ఉన్నాయి. ఈ వ్యవస్థలు ఒకవైపు అయితే, రెండవ వ్యవస్థ మనము బాబా మహాసమాధి తర్వాత మనం చూసుకున్నట్టయితే ఆ రోజుల్లో బాబా తత్వ ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే బాబా ఎప్పుడూ అనేవారు, నా దగ్గర బల్ల కొద్దీ జ్ఞానం అనేటువంటి విభూది నా దగ్గర ఉంది, అది తీసుకెళ్ళవాడు దానికి ఒక్కడూ రావట్లేదు, కేవలం లౌకికమైనటువంటి కోరికలు అడగడానికి నా దగ్గరికి వస్తున్నారు, ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉంది, తీసుకునేవాడే లేడని చెప్పి ఇటువంటి అద్భుతమైనటువంటి బాబా వాక్కులను బాగా నరనరాన జీర్ణం చేసుకున్నటువంటి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు బాబా మహాసమాధి తర్వాత సాయిలీల అనేటువంటి మాసపత్రిక ద్వారా భక్తుల్లోకి బాబా తత్వాన్ని, బాబా మార్గాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ఏ పరిస్థితి ఉందో ఆ రోజు కూడా అదే పరిస్థితి. ఈ వ్యవస్థల్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకనంటే ఆ రోజు కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయిలీల మాసిక్ నడపడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది. సాయిలీల ఈరోజు మ్యాగజైన్ ప్రింట్ చేయడం అంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా ఈజీగా ప్రింట్ చేయగలుగుతున్నాం. ఆ రోజుల్లో సాయిలీల మాసిక్ ప్రింట్ చేయడము, దాన్ని భక్తులకు పంపడము, ఇదంతా కూడా చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటిది. కొన్ని సంవత్సరాలు నడిపాడు. నడిపిన తర్వాత అందరూ చాలా చక్కగా సాయిలీల మాసపత్రిక చదువుతున్నారు. దాంట్లో వివిధ భక్తులు అనుభవించినటువంటి అనుభవాలను కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి గొప్ప వ్యక్తులు దాంట్లో రాయడం, ఇవన్నీ చేస్తుంటే కాకాసాహెబ్ దీక్షిత్ అనుకున్నంత రీతిలో సాయిలీల మాసపత్రికకు ఆదరణ లభించలేదు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయిలీల మాసపత్రికలో ఒక విజ్ఞప్తి చేస్తారు. ఏంటంటే సాయిలీల మాసపత్రిక అనేది సాయి భక్తులకు తోబుట్టువు లాంటిది, అది చెల్లెల్ లాంటిది. మీకు దాని యొక్క ఆలనా పాలన చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు సాయి భక్తులపైన ఉంది. ఎందుకంటే బాబా అనుభవాలు మనం అనుభవించడమే కాదు, అనుభవించినటువంటి వాటిని మనందరం పంచుకోవాలి. ఆ పంచుకోవడానికి సాయిలీల మాసపత్రిక అనేటువంటి పత్రిక ఉండాలని చెప్పి ఆ రోజు దీక్షిత్ గారు చెప్పడం జరిగింది. అలా దీక్షిత్ గారి తర్వాత చాలామంది, ఇప్పుడు మనం తెలుగు ప్లస్ ఈ దక్షిణ భారతదేశానికి వచ్చినట్టయితే బాబా యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి బివి నరసింహస్వామి గారు విపరీతమైనటువంటి రీసెర్చ్ చేశారు. తర్వాత వచ్చేసరికి ఈరోజు మనం చదువుతున్నటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు, వాటన్నిటికి కూడా మూలమైనటువంటి విషయాలు సేకరించినటువంటి శ్రీ శివనేశ్వర స్వామి గారు, ఆ తర్వాత శ్రీ భరద్వాజ్ మాస్టర్ గారు, వీళ్ళందరూ కూడా బాబా తత్వాన్ని, అంటే సాయి అంటే కేవలం ఒక 6 అడుగుల విగ్రహం కాదు, సాయి అంటే మనం కట్టుకున్నటువంటి సుందరమైనటువంటి మందిరం కాదు, సాయిని మనం అర్థం చేసుకోవాలి, సాయి చెప్పిన మార్గంలో నడవాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. బివి నరసింహస్వామి దేశమంతటా పర్యటించి బాబా యొక్క తత్వాన్ని ప్రచారం చేశారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో సత్సంగాలు ఇవన్నీ చేయడానికి భరద్వాజ మాస్టర్ లాంటి అనేక మంది మహానుభావులు కృషి చేశారు. కానీ మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఏదైతే ఆకర్షణీయమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో అవన్నీ కూడా చకచకా ముందుకు పోయాయి, చకచకా అభివృద్ధి చెందాయి.
కానీ ఏదైతే బాబాను నిజంగా అర్థం చేసుకునేటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఈ రోజుకు స్టిల్ సాయి టీవీతో సహా అన్నీ వెనకాలే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ సాయి టీవీ అనేటువంటి ఆలోచన రావడం, దీన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఎందుకు సాయి టీవీ అనేటువంటి వ్యవస్థను ఒక సాధారణమైనటువంటి భక్తులే ఎందుకు నడిపించాలి? ఈరోజు సాయిబాబా పేరిట ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మందిరాల్లో ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు మూలుగుతున్నాయి. అదేవిధంగా సంస్థానం వారు కూడా ప్రత్యేకంగా ఒక ఛానల్ నడిపించేంత ఆర్థిక పరిపుష్టి ఉన్నది. కానీ ఎందుకు బాబా ఆర్థిక పరిపుష్టి లేనటువంటి వ్యక్తులకు ఈ బాధ్యతను చెప్పారు? ఎందుకు ఈ వ్యవస్థను తీసుకెళ్తున్నారు? దీనిలో ఇప్పుడు మాకు కూడా అర్థం కానటువంటి ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు ఈ వ్యవస్థను బాబా ఈ విధంగా ఎంచుకున్నాడు? అసలు సాయి టీవీ అనేటువంటి వ్యవస్థ నడవడం, వ్యవస్థ ఒక 2 సంవత్సరాలు నిలబడ్డం, ఎందుకంటే ఒక ఛానల్ నడవడం అనేది, ఒక ఛానల్ రోజువారీ ఖర్చు అనేది, దాని నిర్వహణ అనేది లక్షల్లో ఉంటుంది. అలాంటిది బాబా ఎందుకు తానే అన్యాయి ఎందుకు దీన్ని 2 సంవత్సరాల దాకా లాక్కుంటూ వచ్చారు? ఈ 2 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంలో ఒకటి అనిపించింది, ప్రతిరోజు బాబాను ప్రార్థిస్తాం, బాబా ఇది నీ వ్యవస్థ, నువ్వు నడుపుకో. ఎందుకంటే మేము అశక్తులం, మాకు నడిపేంత శక్తి మాకు లేదు. ఆ రోజు హేమాడ్ పంత్ ఏ విధంగా అయితే నాకు సచ్చరిత రాసేటువంటి శక్తి లేదని చెప్పి బాబాను వేడుకొని ఆ సచ్చరిత ఈరోజు మనకు అది మన ప్రాణప్రదమైందో ఆ సచ్చరిత, ఆ విధంగా సాయి టీవీని 2 సంవత్సరాలుగా బాబాను నడుపుకో అని చెప్పి బాబాను చాలా ఇబ్బంది పెట్టాం. అందుకనే 3వ సంవత్సరంలో ఎందుకు బాబాను ఇబ్బంది పెట్టాలి? ఇన్ని లక్షల మంది మనం ఉన్నాం, మనందరం తలా ఒక చెయ్యేస్తే ఎందుకు ఈ వ్యవస్థను ముందుకు నడుపుకోలేం? చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఎందుకండి మీరు కూడా బాబా సాయి టీవీలో అనేక మంది కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారుగా వేరే ఛానల్స్ వాళ్ళు, మీరు ఎందుకు ప్రయత్నించకూడదు అని చెప్పి. ఆ ప్రయత్నము జరిగింది. ఈ ప్రయత్నం చెప్తే అందరికీ చాలా ఆశ్చర్యం కలగవచ్చు. సాయి టీవీ ప్రారంభించిన తొలి రోజుల్లో, అంటే 1-2 నెలల్లో, ఆ సమయంలో ఒక XYZ ఒక జ్యోతిష్యాలయం యాడ్ మనం వేసిన తర్వాత, ఎందుకంటే మనకు సంబంధించినటువంటి నెంబర్స్ ఎప్పుడు టీవీలో స్క్రోల్ అవుతుంటాయి కాబట్టి, ఒక పెద్ద ఆవిడ ఫోన్ చేసింది, ఏమండి నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, నా సమస్య పరిష్కారం కాలేదండి అని అడిగింది. అమ్మ మీరు ఎవరికి ఇచ్చారు అని అడిగాం. అదేనండి మన సాయి టీవీ, ఇక్కడ మన అంటే భక్తులందరిది మనది అని చెప్పి ఓన్ చేసుకున్నారు. మన సాయి టీవీలో ఒక ప్రకటన వచ్చిందండి, ఒక జ్యోతిషాలయం ఆయన సంప్రదించాము, 1,00,000 రూపాయలు అకౌంట్లో వేయమన్నాడు, పూజ చేస్తానన్నాడు అన్నారు. వేశారమ్మా అని అడిగాను. వేశానండి అని. సరే అమ్మా మీకు ఏ నెంబర్కి ఫోన్ చేశారు ఇంతకుముందు అంటే పలానా నెంబర్ అని చెప్పింది. తర్వాత అప్పటికే మన దాంట్లో ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇవ్వడం ఆపేశారు, మనం ఆపేసాం. తర్వాత ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే, అవునండి అది మా పూజకు సంబంధించి వాళ్ళకి ఏదో గ్రహదోషాలు ఉన్నాయి అందుకని మేము చేసామండి, అది వాస్తవమే అన్నారు. ఆవిడ ఆఫీస్కి వచ్చి లబోదిబో ముత్తుకుంది. అయ్యో నేను బాబాకు టీవీ కన్నా ఇవ్వకపోతే నేను టీవీ నిర్వహణకు అనవసరంగా ఎవడికో పెట్టాను, నేను ఇది మనది కదా అని చెప్పి నేను నమ్మి ఇచ్చాను అని అన్నది. అప్పటి నుంచి బాబా నేర్పిన పాఠం ఏంటంటే, ఇటువంటి వేస్తే ఈ టీవీ చూసేది నా బిడ్డలు ఇంకొక చోట మోసపోతే ఆ బాధ్యత మీరే వహించాలి అనేటువంటి ఒక సంకేతం. అందుచేత మనం ఏవైతే కమర్షియల్స్ ఉన్నాయో ఆ కమర్షియల్స్ వేయకుండా ఈరోజు వరకు నడిపించుకుంటూ వస్తున్నాం. చాలా సందర్భాల్లో సరే ఎందుకు మనం కనీసం ప్రతి నెల ఉద్యోగుల జీతాల కన్నా మనకు డబ్బులు వస్తాయని చెప్పి కమర్షియల్ యాడ్స్ కోసం ప్రయత్నిస్తే, ఎక్కడ అప్పటి వరకు ఇస్తామన్నటువంటి వాళ్ళు కూడా వెనక్కి తగ్గడం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి అనుభవాలు అన్నమాట. సరే బాబా ఈ వ్యవస్థను నువ్వు ఏ విధంగా నడిపించుకోదలుచుకుంటున్నావు ఆ విధంగా నడిపించుకో అని చెప్పి బాబా మీద భారం వేసి ఇప్పటి వరకు మనం దీన్ని లాగుతూ వస్తూ ఉన్నాం. అదే ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది మిత్రులు అడుగుతుంటారు, ఎలా నడిపించగలుగుతున్నారు?
ఎందుకంటే నెల తిరిగేసరికి ఉండేటువంటి ఖర్చులు. ప్రతిసారి అనుకుంటాం ఏదన్నా ఒక చిన్న ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పెట్టి సాయి టీవీకి ఒక సంవత్సరానికి నిర్వహించేటువంటి ఏదైతే ఫండ్ ఉంటుందో అదంతా గ్యాదర్ చేద్దాం అనుకుంటాం. కానీ ఎందుకో చాలామందికి ఈ యొక్క ప్రేరణ రావట్లేదు, లేకపోతే ఈ వ్యవస్థను అర్థం చేసుకోవడంలో, అంటే మేము చెప్పడంలో మా లోపం ఏమన్నా ఉందేమో అని చెప్పి ఒక్కోసారి మేమే అనుకుంటుంటాం అన్నమాట. ఈ విధంగా చాలా సందర్భాల్లో మనం ప్రయత్నం చేస్తాం, చాలాసార్లు భక్తులందరికీ విజ్ఞప్తి చేశాం. ఏమీ లేదు, మీరు నెలకు ఒక 300, 400, 500 అలా 12 నెలలకు ఎంతైతే అంత. మనం ఒక పత్రిక నడపాలంటే ఏ విధంగా అయితే ఒక వార్షిక చందా ఏ విధంగా మనం సాయిలీలా మాసిక్ కడతామో, సాయి టీవీకి కూడా ఆ రకమైనటువంటి ఒక సంవత్సరానికి మన శక్తి మేరకు ఇంత చేయాలి అనేటువంటి ప్రేరణ ఎవరికీ కలగట్లేదు. చాలా సందర్భాల్లో చాలామందితోటి ఈ విషయాలని పంచుకున్నాం, అయినా సరే ఎక్కడా పెద్దగా స్పందన లేదు. అందుకని ఈ 3వ సంవత్సరం ఖచ్చితంగా బాబా భక్తుల్లోకి వెళ్ళి ఈ యొక్క నిర్వహణ ఏదైతే ఉందో ఈ నిర్వహణకు అయ్యేటువంటి దాన్ని మనందరము ఒక నిధిని మనందరం చేయి కలిపి ఒక సాయి టీవీ నిర్వహణ కోసం మనందరం పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడానికి ఒక విజ్ఞప్తి ఈ సంవత్సరం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఒక గుడి మామూలుగా ఒక చిన్న ఊర్లోనో చిన్న పట్టణంలోనో ఒక గుడి కడితే 2 సంవత్సరాల్లో ఆ గుడి ఎంతో వైభవంగా విస్తరిస్తుంది. అలాంటిది ఇంటింట్లో మనల్ని బాబా కొలువు తీరుస్తున్నటువంటి వ్యవస్థను మనమెంత అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి దాన్ని కూడా మనం ఆలోచించుకోవాలి. ఒక్కొక్కసారి చాలామంది అంటారు, ఎందుకండి ఇదంతా, మామూలుగా వేరే ఉద్యోగాలు చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి కదా, హాయిగా మీరు ఉండొచ్చు కదా అని చెప్పి. కానీ ఒక్కసారి బాబా దగ్గర మనం ఒప్పుకున్న తర్వాత దీన్ని మధ్యలో వదలకూడదు. ఆ అంతరాత్మ ఎప్పుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన అంతరాత్మలో ఉన్నది సాయి కాబట్టి ఆ సాయి ఎప్పుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకంటే సాయి ఈ వ్యవస్థను, సాయి టీవీ అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయమని సాయిబాబా ఎప్పుడూ చెప్పలేదు. మనము బాబా పట్ల ప్రేమతోటి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వ్యవస్థ. ఎందుకంటే ఎంతోమంది భక్తులు బాబా పట్ల ఎంతో ప్రేమను విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. వారికి బాబాకు సంబంధించి నిత్యం బాబాను దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన ఇంట్లో కూర్చొని అద్భుతంగా 4 హారతులు, అదేవిధంగా సాయిబాబాకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి, ఎప్పుడూ సాయినామస్మరణలో ఉండడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడాలనేటువంటి ఒక తపన. ఎందుకంటే చాలామంది 2 రకాలైనటువంటి వాళ్ళను మనం చూడవచ్చు. మీ అందరికీ తెలుసు, సాయి టీవీలో ఉదయాన్నే 8 గంటలకు సమర్థ సద్గురు కార్యక్రమం వస్తుంది. వారు వృత్తిరీత్యా సుబ్రహ్మణ్యం రెడ్డి గారు డిప్యూటీ ఇంజనీర్, రోడ్లు భవనాల శాఖలో. వారి ఉద్యోగ ధర్మంతో పాటు అనేక సత్సంగాలు, అదేవిధంగా బాబాకు సంబంధించి సచ్చరితలో ఏ ఓబీలో ఏది ఉంది ఎంత కంఠాపదంగా చెప్పగలుగుతారంటే అంత కంఠాపదంగా చెప్పగలుగుతారు. మొన్న వచ్చినప్పుడు నేను అడిగాను, సార్ మీరు ఆపరేషన్స్లో ఉంటారు, ఆర్ఎన్బి అంటే ఎప్పటికీ రోడ్లు వ్యవహారాలు దీంట్లో ఉంటారు, మరి ఎలా కుదురుతుంది సార్ అని అడిగాను. ఏమండి అనిల్ గారు, బాబా కోసం అవన్నీ వదిలేశానండి, ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్గా ఆ వర్క్స్ మాత్రమే చూస్తున్నాను, ఫీల్డ్ వర్క్ నేను చేయట్లేదండి, ఫీల్డ్ వర్క్ వదిలేసి 15 సంవత్సరాలు అయిందండి అన్నారు. అంటే బాబా కోసం ఈ విధంగా పరితపించేవాళ్ళు. ఎందుకంటే ఆర్ఎన్బిలో మీ అందరికీ తెలుసు, ఒక డిప్యూటీ ఇంజనీర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారికి లౌకికంగా జీవితంలో ఎంతో సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. అలా చాలా తక్కువ మంది, 1,00,00,000లో 1 మాత్రమే ఉంటారు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఇంకా ప్రేరణ కలుగుతుంది, మనం చెయ్యాలి. ఇక్కడ బాబా దగ్గర డబ్బు అనేది ముఖ్యం కాదు. ఇది ఇక్కడ ఏదైతే మనం ఈరోజు నాతో పాటు ఇదే ప్రొఫెషన్లో పనిచేసే వాళ్ళు లక్షల్లో ఉద్యోగాలు చేస్తుండొచ్చు, నెల తిరిగేసరికి హాయిగా ₹1,00,000 తీసుకొని, లేకపోతే 60,000 70,000 తీసుకొని చక్కగా కుటుంబంతో గడుపుతుండొచ్చు. చాలా సందర్భాల్లో
చాలామంది చెప్పడం జరిగింది, మీరు చాలా కోల్పోతున్నారండి ఈ వయసులో, మీకు తెలియదండి, తర్వాత తెలుస్తుంది మీరు ఏం కోల్పోయారు అని. నేను కోల్పోతుంది ఎక్కడో లౌకికమైనటువంటి జీవితంలో మేము కోల్పోవట్లేదు. ఒకవేళ కోల్పోవాల్సి వస్తే అది బాబా కోసం కోల్పోతే చాలా సంతోషం. అంత బాండింగ్, అంత బోల్డ్నెస్ బాబా ఈ 2 సంవత్సరాల్లో మాకు ఇచ్చారు. ఎందుకనంటే మనం చేసేటువంటి పని, మనం పోగొట్టుకునేదంతా బాబా కోసం అయ్యుంటే చాలా సంతోషం. ఇంకెంత పోగొట్టుకోవడానికైనా మేము సంసిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఎప్పుడు బాబాకి చెప్తుంటాం. లేదండి ఎప్పుడు మీరు చూసినా ఒక 14 గంటలు 15 గంటలు ఆఫీస్లోనే ఉంటారు, ఇంకా మీకు వేరే లౌకికపరమైనటువంటి జీవితం లేదా అని చెప్పి చాలామంది ఒక 3-4 సంవత్సరాల నుంచి అడుగుతుంటారు. ఒకసారి దీన్ని మనం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినప్పుడు మిగతా చేయాల్సినటువంటి పనులన్నీ కూడా లౌకిక జీవితంలో పిల్లలు, కుటుంబం ఇదంతా కూడా బాబా చేస్తాడనేటువంటి ఒక విశ్వాసం. ఎందుకనంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 3 సంవత్సరాలుగా సాయి టీవీ కోసం కష్టపడుతున్నాను. 3 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడుకొని ₹1 జీతం తీసుకోకుండా దీనికోసం పనిచేస్తున్నప్పుడు అందరూ అన్నారు ఎలా గడుస్తుంది అని చెప్పి. నిజంగానే ఆ రోజు ₹1 ఆదాయము లేదు. ఎందుకంటే చాలామంది భక్తుల అనుభవాలు చెప్తున్నారు కాబట్టి నా అనుభవం నేను ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఏదీ లేదు. ఇంతకుముందు బాబా దగ్గర మనం కోల్పోతాం చూసామా, ఆ కోల్పోతామన్నటువంటి దాన్ని బాబా ఏ విధంగా ఇస్తారనేది చాలా రకాలుగా ఇస్తాడు బాబా. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం లోన్ పెట్టి కొనుక్కున్నటువంటి ఒక ఇల్లు, ఎప్పుడు దాంట్లో నివసించలేదు. దాదాపు ఒక 25-30 లక్షలు పెట్టి కొన్నటువంటి ఒక ఇల్లు అది. సరిగ్గా సాయి టీవీ ప్రారంభమైన తర్వాత అది కొంచెం దూరంగా ఉంది, దాన్ని అమ్మేసి ఇంకొక ఇల్లు తీసుకోవాలి అన్నప్పుడు మామూలుగా లోను అదంతా క్లియర్ అయిపోయింది, 10 సంవత్సరాలది క్లియర్ అయిపోయిన తర్వాత సరే కొంతకు అమ్ముదాము అని చెప్పి మనం మార్కెట్లో పెట్టినప్పుడు మీరు నమ్మరు, 32 లక్షల రూపాయలకు కొన్నటువంటి ఇల్లుకు బాబా 50 లక్షల రూపాయలు ఇప్పించాడు. అంటే మనం ఏదైతే కోల్పోయామో, నేను 3 సంవత్సరాల్లో ఒకవేళ ఉద్యోగం చేసి సంపాదించి ఉంటే ఒక 5 లక్షలు 6 లక్షలు సేవింగ్ చేసుకునేవాడిని. కానీ బాబా అందుకు 3 రెట్లు ఇచ్చాడు. అది బాబా దగ్గర మనం కోల్పోతే మనకు బాబా ఇచ్చేటువంటిది. కాబట్టి ఈ అనుభవాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఈ అనుభవాలన్నీ కూడా మనం ప్రతిరోజు వినాలి. మనం ఈరోజు 2వ వార్షికోత్సవం సందర్భంగా సాయి టీవీ కుటుంబం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రతిరోజు ప్రయాణం, ఎక్కడ తింటామో ఎక్కడ ఉంటామో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో అక్కడ భక్తులు ఏ పట్టణంలో అయితే సరే భక్తులు వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఆ ప్రయాస బడలిక అన్నీ మర్చిపోవడం అన్నమాట. అంటే ఆ ఆనందం, బాబాతో ఉన్నటువంటి అనుభవాలు మనం పంచుకోవడంలో ఉన్నటువంటి ఆనందం, తర్వాత భక్తుల యొక్క ఆనందాల్లో ఒక కళ. చాలామంది చెప్తారు, ఇప్పటికీ చాలామంది దగ్గర నేను విన్నాను. ఎందుకంటే ఒక వ్యవస్థ నడుపుతున్నప్పుడు ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్వహించేటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఆ వ్యవస్థను చూస్తున్న వాళ్ళు లేకపోతే ఆ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్లకు, నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు చాలా మధ్యలో గ్యాప్ ఉంటుంది. కానీ ఇక్కడ బాబా ఆ గ్యాప్ పెట్టలేదు. నిరంతరం ఒక సగటు భక్తుడితో కూడా, సగటు సాయి బంధువుతో కూడా మాట్లాడేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు చాలామంది చెప్పారు, లేదండి ఇంట్లో పిల్లలుంటో 1-2 గంటలు వాళ్ళు సినిమానో న్యూస్లో చూస్తారు, కానీ ఉదయం 6 గంటలకు సాయి టీవీ పెడితే రాత్రి సేజ్ హారతి తర్వాత బాబాకు జోలపాట పాడిన తర్వాత అప్పుడు మేము పడుకుంటామండి, అప్పటి వరకు టీవీ ఆన్లోనే ఉంటుందండి అని చెప్పారు. ఈ మాట ఎంత ఊరటిస్తుందంటే, అదేవిధంగా చాలామంది ఇంకొక మాట కూడా చెప్తుంటారు, రోజు అనేక ఛానల్స్, కొత్త ఛానల్స్ వస్తున్నాయి ప్రతి సంవత్సరం. ఎందుకు బాబా కోసం, కేవలం బాబా కోసమే
ఎందుకు ఛానల్ రాకూడదు అనుకొని మేము చాలా రోజుల నుంచి అనుకున్నామండి. సడన్గా సాయి టీవీని చూసామండి, మాకెంతో ఆనందం కలిగింది అని. అయితే ఆ ఆనందం బాబా మనకు 2 సంవత్సరాలు చాలా ధారాళంగా ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ఈ యొక్క బాబా కృప అనేటువంటి పన్నీటి జరిని మనం ఇంకా అనుభవించాలంటే ఈ వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనమే ఈ వ్యవస్థను నడిపించాలి. ఎందుకంటే బాబా మార్గంలో మనకు అంటూ ఒక స్థానం. ఎందుకంటే చాలామంది ఈరోజు అసలు ఏ రుణానుబంధం లేకుండా అనేక మంది ఈరోజు సాయి టీవీతోటి అసోసియేట్ అయి ఉన్నారు. ఎవరు కూడా ఘోరంత స్వార్థాన్ని కూడా ఎరిగి ఉండరు. 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో, అదేవిధంగా 3-4 మాసాల నుంచి అనేక పట్టణాల్లో, ఆంధ్రాలో చాలామంది సాయి టీవీ కోసం పరితపిస్తున్నారు, ఆ సేవలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి గురించి నేను చెప్పాలి. శ్రీనగర్ కాలనీలో ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి ఉన్నారు. వయసు రీత్యా చాలా పెద్ద ఆయన. సాయి టీవీ ప్రారంభం రోజు నోవా కళ్యాణ మండపానికి వచ్చి ఎక్కడో వెనకాల కూర్చున్నారు. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత 2 భార్యాభర్తలు వచ్చి ప్రతి సంవత్సరం సాయి టీవీ నిర్వహణ కోసం మా వంతుగా ఒక 50,000 రూపాయలు ఇస్తామన్నారు. అదే కమిట్మెంట్ ఈరోజు వరకు కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎప్పుడూ వారితో మాట్లాడింది లేదు, వారెవరో మాకు తెలియదు. ఎప్పుడన్నా అవసరం ఉంటే, లేకపోతే ఏదన్నా కార్యక్రమం ఉంటే వెంబడే ఫోన్ చేస్తారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆ మాట వింటే. ఫోన్ ఎత్తునే అనేల్ అంటాడు. ఎంత ఆప్యాయత ఉంటుందంటే ఆ పిలుపులో. ఆ విధంగా కొద్దిమంది మనకు ఈరోజు ఈ సాయి టీవీ నిర్వహణ కోసం మనం చాలా సహకరిస్తూ ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా దీనికి కావలసినటువంటి ఖర్చులు, వ్యయం ఇదంతా కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఎక్కువ మంది అవసరం లేదు. ఒక ఆయన అన్నారు స్టార్టింగ్లో, మీకేదండి సాయి టీవీ చాలా అద్భుతంగా నడుస్తుంది, హైదరాబాద్లో మీకు ఒక 12 లక్షలు 13 లక్షల మంది కనెక్టివిటీ ఉన్నారు, ఆ 13 లక్షల మంది ఇంటికి 2 రూపాయలు ఇస్తే మీకు అద్భుతంగా ఛానల్ నడిపించుకోవచ్చండి అన్నారు. ఎక్కడ అది జరగలేదు. అదేవిధంగా ఈరోజు మనం ఎక్కువ అవసరం లేదు. ఇంత పెద్ద హైదరాబాద్ నగరం, అదేవిధంగా ఇంత పెద్ద అనేక పట్టణాల్లో వస్తుంది. ఒక 1000 మందో 2000 మందో సంవత్సరానికి ఇంత నిధి అని చెప్పి మనం దాన్ని కనుక మనం సాయి టీవీ కోసం మనం 1000 లక్షలు అవసరం లేదు. కొంత నిధిని మనం సేకరించుకోగలిగితే దాని యొక్క విధి విధానాలు త్వరలో రూపొందించుకుందాం. ఈ యొక్క ఏదైతే మనం సాయి టీవీ నిర్వహణ నిధి ఏదైతే ఉందో దానికి అందరూ సహకరించండి. సాయి టీవీని 3వ వార్షికోత్సవం కాదు, నెక్స్ట్ వచ్చేది 300 వార్షికోత్సవాల వరకు మనం ఈ విధంగా సాయి టీవీకి పోషకులుగా ఉంటూ ఈ ఛానల్ను ముందుకు తీసుకెళ్దాం. సాయినాథుని సాయి టీవీని విశ్వవ్యాప్తం చేద్దాం. ఇది సాయి టీవీ ప్రస్థానంలో ఒక భాగం. మరొక భాగంలో కలుద్దాం. సాయిరామ్. సాయి టీవీ